గులాబీ దళపతి కేసీఆర్ సారథ్యంలో నడిచిన మహోజ్వల తెలంగాణ పోరాటంలో చురుకైన పాత్రను పోషించారు దాసోజు శ్రవణ్. తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం అహర్హం శ్రమించారు. ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతపై తనదైన ప్రసంగాలతో ఎంతో మందిని చైతన్యపరిచారు. పదురైన ఉద్యమ గొంతుకగా రాజీలేని పోరు చేసిన దాసోజు శ్రవణ్ బీఆర్ఎస్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి ఎదిగారు. అందుకే బీసీ సామాజిక వర్గానికి చెందిన దాసోజు శ్రవణ్కు కేసీఆర్ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి సముచిత గౌరవం కల్పించారు. బీఆర్ఎస్ అధినేత ఉద్యమ రథసారథి కేసీఆర్ నాయకత్వంలో నడిచి స్వరాష్ట్ర పోరాటంలో వెలుగులోకి వచ్చిన పదునైన తెలంగాణ గొంతుకల్లో ఒకరు దాసోజు శ్రవణ్. ఆయన స్వస్థలం నల్లగొండ. బీసీ వర్గానికి చెందిన శ్రవణ్ 1966 జూన్ 7న జన్మించారు. తల్లిదండ్రులు జోగమ్మ, కృష్ణమాచారి. డిగ్రీ వరకు ఆయన విద్యాభ్యాసమంతా నల్లగొండలోనే సాగింది. 1980లో నల్లగొండలోని సెయింట్ అల్ఫోన్స్ హైస్కూల్ నుంచి పాఠశాల విద్యను పూర్తి చేశారు. 1982లో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తయింది. 1985లో నాగార్జున డిగ్రీ కాలేజీ నుంచి బీఎస్సీ పట్టాను అందుకున్నారాయన. ఆ తర్వాత ఆయన పయనం ఉస్మానియా యూనివర్సిటీకి చేరింది. ఓవైపు చదువులో ముందుంటూనే ఓయూలో విద్యార్థి నాయకుడిగా ఎదిగారు దాసోజు శ్రవణ్. విద్యార్థి నాయకుడిగా, ఆర్ట్స్ కళాశాల ప్రధాన కార్యదర్శిగా చురుకైన పాత్ర పోషించారు. 1986లో ఓయూ విద్యార్థి సంఘానికి సెక్రటరీగా ఎన్నికయ్యారు. 1987లో జనరల్ సెక్రటరీగా పనిచేశారు. ఈ క్రమంలోనే అనేక విద్యార్థి ఉద్యమాలకు నాయకత్వం వహించే అవకాశం ఆయనకు వచ్చింది. 1988లో ఓయూ నుంచి ఎంఏ పూర్తి చేశారాయన. 1990లో ఎంబీఏ పూర్తి కాగా 1996లో ఓయూ నుంచే పీహెచ్డీ పట్టాను అందుకున్నారు శ్రవణ్. అనంతరం టెక్ మహేంద్రాలో జనరల్ మేనేజర్గా ఉద్యోగం చేశారు. హిటాచీ తదితర కంపెనీల్లోనూ హెచ్ఆర్ హెడ్గా ఉన్నత పదవులు అధిరోహించారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ఆయన తెలంగాణ ఉద్యమం పట్ల ఆకర్షితులయ్యారు. ఉన్నత ఉద్యోగాన్ని సైతం వదులుకొని స్వరాష్ట్ర సాధన ఉద్యమం వైపు అడుగులేశారు. ఈ క్రమంలోనే సామాజిక కార్యకర్తగా, న్యాయవాదిగా, రాజకీయ నాయకుడిగా శ్రవణ్ ప్రస్థానం ముందుకు సాగింది. కేసీఆర్ వెంట ప్రధాన అనుచరుడిగా ఉంటూ అనేక వేదికల మీద తెలంగాణ భావజాల వ్యాప్తికి కృషి చేశారు దాసోజు శ్రవణ్. జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో బడుగుల గొంతుకను వినిపించారు. బీసీ కులగణన చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో భాగంగా ఇటు పార్టీ పక్షాన, అటు న్యాయవాదిగా తన వాదనను బలంగా వినిపించారు. కులగణన చేయాలంటూ కోర్టులో కేసు వేసిన తొలి నాయకుడిగా బడుగుల మనసులు గెలిచారు. ఉద్యమకారుడు, బీసీ వర్గానికి చెందిన నాయకుడు దాసోజు శ్రవణ్తో పాటు సత్యనారాయణను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా గతంలో బీఆర్ఎస్ ఎంపిక చేసింది. అయితే నాటి గవర్నర్ వీళ్ల అభ్యర్థిత్వాన్ని తిరస్కరించారు. అనగారిన బీసీ వర్గాలకు న్యాయం చేయాలనే సంకల్పంతో కేసీఆర్ ప్రభుత్వం రెండోసారి మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేసి పంపినా మళ్లీ గవర్నర్ తొక్కిపెట్టారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎజెండాను మోస్తూ కేసీఆర్ ప్రభుత్వంపై కక్షపూరిత చర్యలకు పాల్పడ్డారనే ఆరోపణలు నాటి గవర్నర్పై వెల్లువెత్తాయి. ఇప్పుడు మరోసారి కేసీఆర్ ఆయనకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు. పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో వందలాది మంది విద్యార్థి నేతలు, ఉద్యమకారులు, విద్యావేత్తలు, యువ నాయకులకు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు దాసోజు శ్రవణ్ విషయంలో మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. తెలంగాణ ఉద్యమకారుడిగా, బీసీ బిడ్డగా, బీఆర్ఎస్ లో కీలక నేతగా రాణిస్తున్న శ్రవణ్కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడంపై అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. విద్యావేత్త అయిన శ్రవణ్ ఇకపై ప్రజాప్రతినిధిగా, ప్రజా పోరాటాల్లో మరింత చురుగ్గా పాల్గొనే అవకాశాన్ని గులాబీ బాస్ కల్పించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.